హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పచ్చజొన్న రవ్వతో నేను ఇడ్లీలు ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను. అది చూసారుగా, చిన్ని గ్లాస్తో మినపప్పు అయితే వేసుకుంటున్నాను నేను. ఇవి 6 మెంబర్స్ వరకు వస్తుంది మ్యాక్సిమం. ఇదిగోండి పచ్చజొన్న రవ్వ, అన్ని కిరాణా షాపుల్లో అవైలబుల్గా ఉంటుందండి. ఇది మినపప్పు మనం ఎంత అయితే వేసుకున్నాం క్వాంటిటీ, దానికి కొంచెం తగ్గించి పచ్చజొన్న రవ్వను వేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి చూడండి, ఈ చిన్న గ్లాస్కి కొంచెం తగ్గించి నేను పచ్చజొన్న రవ్వ వేస్తున్నాను. ఇదిగోండి చూడండి, ఓవర్ నైట్ నానబెట్టి, లేకపోతే మనం ఇడ్లీ దోశలు ఎలా అయితే నానబెట్టి రాత్రి గ్రైండ్ చేసుకుని మార్నింగ్ వేసుకుంటాం, అలా వేసుకున్న సరిపోతుంది. చూసారా ఎంత పల్సగా ఉందో పిండి. అలా చేసుకుని సాల్ట్ కలుపుకుని మనం ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు ఇలా వేసుకుంటే సరిపోతుంది. నా రెసిపీ మీకు నచ్చితే కనుక కంపల్సరిగా లైక్ అండ్ షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. చూసారా ఎంత సాఫ్ట్గా క్రిస్పీగా వచ్చినాయో. ఇడ్లీలు అయితే చాలా సాఫ్ట్గా ఉన్నాయి. నేనైతే తినేస్తున్నాను, ఎమ్మీగా ఉన్నాయండి. మరి మీరు కూడా తిందామనుకుంటున్నారా? ఫాలో అవ్వండి. నేను చెప్పిన కొలతలతో ట్రై చేసి చూడండి. బాయ్ బాయ్.